श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। वंदे शंभुममापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। సర్వలోకైక నాథుడైనటువంటి పరమేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు ఆసక్తితో వింటూ ఉన్నటువంటి ఆస్తిక మహాశయులందరికీ ఆత్మీయులందరికీ నమస్సుమాంజలి అర్పణ చేస్తూ మనం కార్తీక పురాణంలో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. కార్తీక మాహాత్మ్యము, వ్రత మాహాత్మ్యము, స్నాన విశేషాలని గురించి నిన్నటి విషయంలో తెలుసుకున్నాం. ఈ రోజున ఈ కార్తీక పురాణంలో ద్వితీయ అధ్యాయ పారాయణంలో ఏం చెప్పబడుతోంది, దాని యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజును ఉద్దేశించి చెబుతూ ఉన్నటువంటి ఈ కార్తీక పురాణంలో రెండవ రోజున ఎంతో మాట్లాడుతూ ఉన్నారు. ఓ జనక మహారాజా, ఏ కథను వినడం చేత, ఏ కథని శ్రద్ధగా ఆలకించడం చేత, ఏ వ్రత మాహాత్మ్యము యొక్క విశేషాలని తెలుసుకోవడం చేత, మనస్సు చేత, వాక్కు చేత, కర్మముల చేత అంటే చేసేటువంటి చేష్టల చేత, మనో వాక్ కాయముల చేత చేయబడుతున్నటువంటి అనేక రకములైనటువంటి పాపములు నశించబడతాయో, అంటే మనకు తెలుసో తెలియకో అనేక రకాలైనటువంటి చెడు క్రియలు ఆచరిస్తూ ఉంటామండి అందరం కూడా. ఇట్లా ఆచరిస్తున్నటువంటివి శరీరం చేత కావచ్చు, మాటల చేత కావచ్చు, అట్లాగే మనస్సు చేత అంటే ఆలోచనలలో కూడా చెడు ఆలోచనలు చేస్తూ ఉండవచ్చు. ఇట్లాంటి వాటి వలన కలిగేటువంటి పాపములను కేవలం ఆ విషయాల్ని వినడం ద్వారా, ఏ విషయాన్ని శ్రద్ధగా ఆలకించడం ద్వారా, ఏ విషయాన్ని గురించి శ్రద్ధగా తెలుసుకోవడం ద్వారా నశించబడతాయో ఆ పాపములను నశింపచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి పురాణమే కార్తీక పురాణమయ్యా. అందుచేత సర్వ పాపములను హరింపచేసేటువంటి కార్తీక మాహాత్మ్యాన్ని వినడంలో చాలా శ్రద్ధ వహించవలసింది అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ, మనలందరికీ కూడా కార్తీక మాహాత్మ్యాన్ని ఎలా వినాలో చెప్తున్నాడు వశిష్ఠ మహాముని. ఏ విషయాన్నైనా సరే శ్రద్ధగానే వినాలండి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. బద్దిన వినడం అనే దాని యొక్క విశిష్టతని గురించి చెప్పారు కదా. అట్లా మనం అందరం కూడా ఎవరు ఏది చెప్పినా వినాలి, కానీ దాంట్లో నీతి నిజము ఎంత ఉన్నదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని ముందు మనం శ్రద్ధగా వినాలి. కనుక ఆ శ్రద్ధ అనేటువంటిది లేకపోతే చేసే పని యందు మనకు దాని ఫలితం అనేటువంటిది రాదు. కాబట్టి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెబుతూ మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు శ్రద్ధగా వినమని. కాబట్టి సర్వ విధములైనటువంటి పాపములను హరించగలిగినటువంటి ఈ కార్తీక మాహాత్మ్యం ఎంతో గొప్పదయ్యా. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారములు వ్రతమాచరించడం ద్వారా ఎంత గొప్ప ఫలితాలు ఉంటాయో ఈ రోజున నేను నీకు తెలియజెప్పబోతూ ఉన్నాను అని చెప్పి సోమవార వ్రత విశేషాన్ని గురించి ఈ రెండవ అధ్యాయంలో మనకు సోదాహరణంగా వివరిస్తారు వశిష్ఠ మహాముని. శివప్రీతి కలిగించడం కోసం ఈ సోమవార వ్రతాన్ని ఆచరించేస్తే, ఎవరైతే శ్రద్ధగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారందరికీ కూడా పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ వశిష్ఠ మహాముని చెప్తున్నారు.
అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఈ సోమవార వ్రతాన్ని ఆచరించేటువంటి సమయంలో స్నానం చేయడం, జపం చేసుకోవడం, దానాది క్రియలు ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది అని చెబుతూ, సోమవార వ్రతం చేసినటువంటి వాడు 1000 అశ్వమేధాలు చేస్తే వచ్చే ఫలితం ఎంతటి గొప్పదో అంత గొప్ప ఫలితాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. కనుకనే కార్తీక మాసం చాలా విశిష్టతరమైనది. ఇది దామోదరునికి పరమేశ్వరునికి ఇద్దరికీ చెందినటువంటిదై అటు విష్ణు సాయుధ్యాన్ని ఇటు శివ సాయుధ్యాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి గొప్ప మాసం కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో మిగిలిన అన్ని రోజులు కూడా దామోదర ప్రీత్యర్థంగా మనం చేస్తూ సోమవారం నాడు శివ సాన్నిధ్యాన్ని పొందడం కోసం, శివ సాయుధ్యాన్ని పొందడం కోసం వ్రతాన్ని ఆచరించుకోవాలి. తప్పనిసరిగా పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకని అనంటే, సోమవార వ్రతాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ప్రయోజనం పరమోత్కృష్టమైనటువంటిది. ఈ నరకాది బాధల నుండి, పాపములు చేసినటువంటి ఫలితాల నుండి విముక్తుని చేస్తుంది సోమవార వ్రతం. అందుకని ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం అందరికీ ఒకే మార్గం చెప్తే దాంట్లో అందరూ ఆచరించవచ్చు, ఆచరించలేకపోవచ్చు. కనుక దీంట్లో విభాగాలు చేస్తూ 6 రకాలైనటువంటి మార్గాలను సూచిస్తున్నారు ఈ కార్తీక పురాణంలో. 6 రకాలుగా మనం ఈ సోమవార వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకండి ఇన్ని రకాలు చెప్పడం అనంటే, ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్కళ్ళు అవలంబించలేకపోవచ్చు. కానీ ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి? ప్రతి వాళ్ళు ఆచరించాలి. అందుకని అతి గొప్ప వ్యక్తుల నుండి అతి సామాన్యుల వరకు ఆచరించాలి అనంటే, ఒకే మార్గం ఉంటే అందరూ ఆ మార్గంలో ప్రయాణం చేయలేకపోవచ్చు. కనుక కొన్ని మార్గాలు గనక నిర్దేశించబడితే ఎవరు ప్రయాణించగలిగిన మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తూ చివరికి గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఆ లక్ష్యంతో ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవార వ్రతానికి 6 రకాలైనటువంటి మార్గాలను సూచించారు మన పెద్దలు. అట్లా వశిష్ఠ మహాముని ఆ 6 మార్గాల గురించి వివరిస్తున్నారు జనక మహారాజుకి. అవి ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిది ఉపవాస వ్రతం, రెండవది ఏకభుక్త వ్రతం, మూడవది నక్తము, ఇక 4వది అయాచితము, 5వది స్నానము, 6వది తిలదానము. ఇన్ని మార్గముల ద్వారా సోమవార వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పారు. సరే, బాగానే ఉంది. కానీ ఆ మార్గాలలో మనం ఏం చేయాలి అనేది తెలియాలి కదా. అందుకని దాని వివరం చెప్తున్నాడు వశిష్ఠ మహాముని. ఏమని అంటే, మొట్టమొదటిది ఉపవాస వ్రతం. సోమవారం నాడు పగలంతా కూడా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ మానవుడు ఏమీ ఆహారం స్వీకరించకుండా అభోక్తగా ఉంటూ, అంటే భోజనం చేయకుండా ఉన్నటువంటి వాడు అని అర్థం. అట్లా ఏమీ ఆహారం స్వీకరించకుండా ఉపవాసమును చేస్తూ, ఉపవాస దీక్షను చేస్తూ గడిపి సాయంకాలం కాగానే పరమేశ్వరుడు అంటే పరమశివునికి నమకము, చమకము మొదలైనటువంటి రుద్రాధ్యాయములతో అభిషేక క్రియను జరపాలి. అభిషేకాన్ని చేసినటువంటి వాడై అనంతరం సూర్యాస్తమానమై చంద్రోదయం అయిన తర్వాత నక్షత్రములను, చందమామను చూసి నమస్కారం చేసి ఆ తరువాత విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఇచ్చేటువంటి తులసి తీర్థాన్ని ఆహారంగా స్వీకరించాలి. ఇది చాలా కఠినమైనటువంటి నియమం, అందరూ ఆచరించలేనటువంటి వ్రత విధానం. కనుక ఇలాంటి వ్రతాన్ని ఆచరిస్తే దాని ఫలితం చాలా ఉత్తమోత్తమైనటువంటిదిగా ఉంటుంది. ఇది మొట్టమొదటిది వ్రతం. ఇందులో ఏం చేయాలి? ఉదయాన్నే నిద్రలేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఆ పగలంతా కూడా ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా సాయంత్రం కాగానే రుద్రాభిషేకం చేసి నక్షత్ర సందర్శనం చేసి రాత్రికి కూడా విష్ణు దేవాలయంలో ఇచ్చేటువంటి తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించాలి. అది మాత్రమే లోపలికి వెళ్ళాలి. అంతే తప్ప మిగతా అన్నీ కూడా
నాకు దప్పిక అవుతోంది, మంచినీళ్ళు తాగేస్తాను, లేకపోతే నాకు నీరసం వస్తుంది, కాఫీలు టీలు తాగుతాను, ఇట్లాంటివన్నీ ఏమీ ఇందులో చెల్లవండి. కనుక ఈ వ్రతం చాలా కఠినమైనది. అట్లా వ్రతాన్ని ఆచరించడం మొదటి విధానం. అలా చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్నప్పుడు రెండవ విధానాన్ని చెప్తున్నాడు వశిష్ఠ మహాముని. రెండవ విధానం ఏమిటి? ఏకభుక్తము. అంటే ఈ ఉపవాస దీక్షను రోజంతా కూడా అసలు ఏమీ తినకుండా ఉంటూ కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించి ఉండేటువంటి వ్రతాన్ని ఆచరించలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్న విధానం ఇది రెండవది, ఏకభుక్తము. దీంట్లో ఏం చేయాలి అంటే ఉదయాన్నే స్నాన సంధ్యాదులు పూర్తి చేయాలి, చక్కగా చేసి జపాలు చేసుకోగలిగినటువంటి మంత్ర జపాలు, భగవన్నామ సంకీర్తనాది క్రియలన్నీ కూడా ఆచరిస్తూ మధ్యాహ్నము భోజనం చేయొచ్చు. పగలు మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శివాలయంలో ఇచ్చేటువంటి తీర్థాన్ని కానీ విష్ణువాలయంలో ఇచ్చేటువంటి తులసి తీర్థాన్ని కానీ స్వీకరించాలి. అంటే పగటి పూట భోజనం చేసి రాత్రి పూట భోజనం బదులు కేవలం విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ ఇచ్చేటువంటి తీర్థాన్ని స్వీకరించాలి. అంతే తప్ప రాత్రిపూట భోజనాలు, ఉపవాసం ఉన్నామని టిఫిన్లు చేయటాలు, ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పడం. ఇది రెండవ విధానం. అంటే పగటిపూట భోజనం చేస్తాము, రాత్రిపూట భోజనం చెయ్యం. ఇది ఒక విధానము, రెండవది. ఇక మూడవ విధానంగా ఏం చెప్పబడుతుందంటే ఇలా కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే మూడవ విధానం నక్తము అని పిలువబడుతుంది. నక్తం అంటే ఏమిటంటే పగలి పూట మొత్తం అంతా ఉపవాసం ఉండాలి. అంటే పగలంతా కూడా ఏమీ స్వీకరించకుండా ఆహారం తీసుకోకుండా ఉంటూ రాత్రి నక్షత్ర సందర్శనం అయిన తర్వాత, నక్షత్రాలను చూసిన తర్వాత భోజనం చేయడం కానీ లేదా అల్పాహారాన్ని స్వీకరించడం కానీ చేయవచ్చు. ఇట్లా చేస్తే దీన్ని నక్తము అని అంటారు. ఇది మూడవ విధానం అండి. అందులో కూడా ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా నిద్రలేవాలి. మామూలుగా ప్రతిరోజు చేసేటువంటి కాలకృత్యాలను తీర్చుకుని స్నానం ఆచరించి దీపారాధన చేసుకుని భగవద్ ఆరాధన చేసుకుని జపాలు తపాలు ఇవన్నీ పూర్తి చేసి దాన ధర్మాదులన్నీ చేసి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర సందర్శనం చేసిన తరువాత భోజనం చేయటం కానీ ఉపవాస దీక్షణ చేయటం, ఉప ఆహారాన్ని స్వీకరించడం కానీ చేసుకోవాలి. ఇది నక్తము అని పిలువబడేటువంటి మూడవ విధానం. ఇక నాలుగవ విధానం అంటే ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అది కూడా సాధ్యపడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అయాచితం అనే వ్రతాన్ని ఆచరించవచ్చు. అయాచిత వ్రతం అంటే ఏమిటంటే కార్తీక మాసంలో ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి జపం చేయడం, వాళ్ళు చేసేటువంటి దానము, అట్లాగే వాళ్ళు చేయదలుచుకున్నటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేస్తూ భోజనం కోసం ఎదురు చూడకూడదు. నేను ఈ పూట భోజనం చేద్దామా, రాత్రిపూట భోజనం చేద్దామా, ఎక్కడికి వెళ్ళి తిందాం, ఎవరింటికి వెళ్ళి తిందాం అనే ఆలోచనలు చేయకుండా వాళ్ళు భోజనం మీద ధ్యాస లేకుండా ఉండాలి. అట్లా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా సరే వచ్చి మా ఇంటికి ఈ రోజున మీరు భోజనానికి రండి అని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. అంటే అయాచితంగా మన ప్రయత్నం లేకుండా ఎవరైనా మనల్ని భోజనానికి ఆహ్వానించి భోజనం పెడితే తిని ఉండటం. అట్లా ఉన్నటువంటి దానిని ఏమంటున్నారు అంటే అయాచితము అని పిలుస్తున్నారండి. కాబట్టి ఇట్లా కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చు. ఎవరు పిలవకపోతే భోజనం మానేయమని చెప్పడమే దీంట్లో ఉన్న ఉద్దేశం. ఇక తరువాతది అట్లా చెప్పారు కదా అని ముందు రోజునే నేను రేపు సోమవారం వ్రతం చేస్తున్నా, నేను అడగకూడదు, నువ్వు వచ్చి నన్ను పిలువని ముందు చెప్పేసుకొని ఏర్పాట్లు చేసుకోకూడదండి. వాళ్ళ జనాలకి తెలివితేటలు ఎక్కువైపోయి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అలా చేయమన్న ఉద్దేశ్యం కాదు. నువ్వు వ్రతం చేసుకుంటున్నావని తెలిసి ఎవరైనా సరే అట్లా వ్రతం చేసేటువంటి వాళ్ళకి భోజనం పెడితే మంచి జరుగుతుంది అనే ఒక తాత్పర్యంతో వాళ్ళకై వాళ్ళు వచ్చి మనల్ని ఆహ్వానించి భోజనం పెడితే అలా చేసేది కూడా సోమవార వ్రతమే అవుతుంది. ఇక అది కూడా సాధ్యం లేదు, ఏం చేయాలి అన్నటువంటి వాళ్ళ కోసం ఐదవ విధానాన్ని చెప్తున్నాడు వశిష్ఠ మహాముని. అదేమిటంటే పై వాటికి వేటికి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి ఉపవాస దీక్ష కానీ ఏకభుక్తం కానీ
నక్తం కానీ అయాచితం కానీ ఏదీ చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి సమంత్రకమైనటువంటి స్నాన జపాదులన్నీ కూడా చేస్తే, ఆహార నియమం లేకుండా స్నానం చేసి జపం చేసుకుని దీపారాధన చేసుకుని అంతవరకు దాన ధర్మాది క్రియలు ఆచరిస్తే సోమవార వ్రతం అవుతుంది. అది ఒక రకమైనటువంటి విధానం. ఇక అది కూడా చేయలేనటువంటి వాళ్ళు, అంటే మాకు జపాలు చేత కాదండి, మాకు మంత్రాలు రావు, మేము మంత్ర జపాలు చేయలేం, దాన ధర్మాదులన్నీ చేయలేం, మా పరిస్థితి ఏమిటి, మేమేం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి కార్తీక సోమవారం నాడు నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ దానం గనక చేసినట్లయితే, ఒక బ్రాహ్మణుని చూసి దానం చేసినట్లయితే నువ్వులు, ఆ ఫలితం సోమవార వ్రత ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ రకంగా ఎవరు ఏ విధానంలో ఆచరించగలిగితే ఆ విధానంలో సోమవార వ్రతాన్ని ఆచరించాలి. అంతేగాని వ్రతం చేయకుండా ఉండమన్న ఉద్దేశ్యం కాదు, ఏదో 10 రకాల విషయాలు చెప్పాలి అనే ఉద్దేశ్యంతో చెప్పడం కాదు. తప్పనిసరిగా ఏది వీలుగా ఉంటే అది ఆచరణ యోగ్యమైనటువంటిది, మన శక్తికి, మన స్థాయికి, మన యొక్క స్థితిగతులకు అనుకూలమైనటువంటి విధానంలో సోమవార వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి ఈ వశిష్ఠ మహాముని చెబుతూ ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ పై 6 రకాలైనటువంటి పద్ధతులలో దేనిని ఆచరించినప్పటికీ కూడా కార్తీక సోమవార వ్రతం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఈ వ్రత విషయాన్ని తెలిసి కూడా, అంటే సోమవారము ఇవాళ కార్తీక సోమవారం మనం వ్రతం చేయాలి అని తెలిసి కూడా, వ్రతం చేయాలి అనే ఆలోచన ఉండి కూడా ఏ ఒక్క విధానంలోనూ వ్రతాన్ని ఆచరించకుండా ఉన్నటువంటి వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాకము, రౌరవము మొదలైనటువంటి నరకాల్ని పొందుతారు అని ఋషివర్యులందరూ కూడా తెలియజెప్పారండి. అందుకనే ఇన్ని రకాల విధానాలు చెప్పారు. అంటే తప్పనిసరిగా సోమవార వ్రతాన్ని ఆచరించండి అని. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించట్లేదో వాళ్ళకి కుంభీపాకము, రౌరవం అనేటువంటి భయంకరమైనటువంటి నరక బాధలు కలుగుతాయి. అట్లాగే ఈ వ్రత ఆచరణం చేసినటువంటి వాళ్ళల్లో అనాథలైన, స్త్రీలైన, వృద్ధులైన ఎవరైనా సరే తప్పనిసరిగా శివ లేదా విష్ణు సాయుజ్యాన్ని పొందగలుగుతున్నారు, తప్పనిసరిగా మోక్ష సిద్ధిని పొందుతున్నారు అని చెప్తూ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా, అంటే ఏదో ఒక వారం అన్నా తప్పనిసరిగా చేయాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా కూడా భగవద్ ధ్యానం చేయడం, పరమేశ్వరుని యొక్క ఆరాధన తత్పరతను కలిగి ఉండటం, ఇట్లాంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా భగవంతుని యొక్క సాయుజ్య ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని నిష్కర్షగా చెప్పబడుతోంది కార్తీక పురాణంలో. సోమవార వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు నమక చమకాలతో సహా శివునికి అభిషేకం చేయగలగటం కానీ చేయించుకోవడం కానీ చేసినట్లయితే శివ సాయుధ్యం, శివముక్తి తప్పనిసరిగా కలుగుతుంది. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించేటువంటి ఈ గొప్ప గొప్ప లక్షణాలని పెంపొందింపజేసుకుని సోమవార వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించండి అని చెప్పి వశిష్ఠ మహాముని చెబుతూ, సోమవార వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని గురించి ఒక కథ కూడా ఉన్నదయ్యా వ్యాప్తంలో, ఆ కథను నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి ఒక ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఒక కథను వివరించడం ప్రారంభం చేశాడు. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనేటువంటి అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయి పేరు నిష్ఠురి. ఆవిడ పేరుకి నిష్ఠురే కానీ మనిషి చూడడానికి చాలా పుష్టిగాను, చాలా అందంగాను, అత్యంత చైతన్యవంతంగా, చాలా చైతన్యంగా ఉండడం, విలాసవంతంగా ఉండడం అనేటువంటివి ఆ అమ్మాయికి ఉన్నటువంటి గుణాలు. అయితే బుద్ధిరీత్యా, అంటే
అందంగా ఉన్నది, శారీరకంగా అందంగా ఉంది, పుష్టిని కలిగి ఉంది, చలాకీగా ఉన్నది, కానీ బుద్ధి మాత్రం సరి అయినటువంటి రీతిలో లేదు అని చెప్తున్నాడు. శిష్టమైనటువంటి బుద్ధి కాదు అమ్మాయిది. అట్లా ఉన్నటువంటి ఆ అమ్మాయికి ఎటువంటి సద్గుణాలు అబ్బల. పుట్టడానికైతే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టింది, కానీ సరి అయినటువంటి లక్షణాలు ఏవి ఆ అమ్మాయికి అబ్బలేదు. దుష్ట గుణాలు కలిగినటువంటిదై గయ్యాళిగా ఉంటూ కామవాంఛాప్రేరితమైనటువంటి మనస్సు కలిగినటువంటిదై ఉంటూ ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నాడు తండ్రి. ఎట్లాగ ఈ అమ్మాయిని సరైన దోవలో పెట్టాలి అనే విషయం ఆయనకు అర్థం కాలేదు. చూస్తూ ఉండగానే యుక్త వయస్సు వచ్చింది. ఈయన ఏం చేయాలో అర్థం కాక ప్రజలందరూ, ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు, పక్కన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి చేసేటువంటి పనులు, మాటలు ఇవన్నీ చూస్తూ ఆ అమ్మాయికి నిష్ఠురి అని పిలవడం మానేసి కర్కశ అని పిలవడం మొదలుపెట్టారు. అంతే కదండి, మరి నోరు పారేసుకునే వాళ్ళని గయ్యాళ్ళు వాళ్ళని మనం అంటాం కదా. అట్లనే ఆ అమ్మాయిని నిష్ఠురి అని పిలవడం మానేసి కర్కశ అని పిలవడం మొదలుపెట్టారట. అంత భయంకరమైనటువంటి దుష్టగుణాలు ఆ అమ్మాయికి ఉన్నాయి. ఇక తండ్రి బాధపడుతూ, బాధ్యత కదా తనకి, ఆ అమ్మాయికి ఏదో రకంగా వివాహం చేయాలి అనుకున్నాడు. సరే, వివాహం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ సౌరాష్ట్ర రాష్ట్రానికి, దేశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు, సద్బ్రాహ్మణుడు, ఆయన పేరు మిత్రశర్మ అనేటువంటి వాడు. పేరు కూడా చాలా గొప్పదండి, మిత్రశర్మ. మిత్రత్వం కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి ఆయన. సార్థక నామధేయుడతను. అట్లాంటి మిత్రశర్మ అనేవాడికి ఇచ్చి తన బాధ్యతను తీర్చేసుకున్నాడు తండ్రి పెళ్లి చేసి. ఆ మిత్రశర్మ చాలా చక్కగా చదువుకున్నటువంటి వాడు, సద్గుణ సంపన్నుడు. ఎందుకని వచ్చింది సద్గుణత అంటే, చదువుకున్నటువంటి చదువుల వల్ల అతనికి సద్గుణాల యొక్క సంపన్నత పెరిగింది. అట్లాగే సదా ఆచారపరుడు. తను బ్రాహ్మణుడుగా పుట్టాడు. ఆ బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి వాడు ఆచార సంపన్నుడుగా ఉండాలి. అట్లాంటి ఆచార సంపద అతనికి పరిపూర్ణంగా ఉన్నది. అంతేకాకుండా సరసత్వం కూడా ఉన్నది. అట్లాగని ఆచారాలు పాటిస్తూ, నియమనిష్టలు పాటిస్తూ, నేనేదో సద్బ్రాహ్మణుణ్ణి కనుక నేను ఇలా మడిగట్టు కూర్చుంటాననే లక్షణం కూడా అతనికి లేదు. చాలా సరసంగా, చాలా చక్కగా అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉంటూ, అందరితో పాటు సహృదయత్వాన్ని కలిగి మిత్రభావాన్నితో అందరినీ కలుపుకొని వెళుతూ ఉండే లక్షణం ఉన్నది అతనికి. అట్లా ఉన్నటువంటి వాడు కావడం చేత తన భార్య అయినటువంటి ఆ నిష్ఠురి, అదే ఆ అమ్మాయి పేరు కర్కశ అని చెప్పుకున్నాం కదా, ఇలా కర్కశ అని పిలువబడుతోందని, ఆ కర్కశని కూడా అతనికి ఉన్నటువంటి సహృదయ లక్షణం చేత మంచిగానే ఆలోచిస్తూ, మంచిగానే భావిస్తూ, ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అట్లా ఉండడం చేత ఇక ఆ కర్కశ ఆశలకి, చేసేటువంటి దుష్ట చేష్టలకి హద్దు లేకుండా పోవడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బాధించడం, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండడం, భర్తని కూడా చీవాట్లు పెడుతూ ఉండడం, తిడుతూ ఉండడం, అనవసరమైనటువంటి నిందలు వేస్తూ ఉండడం, అవసరం లేకుండా ఒక్కొక్కప్పుడు కాస్త తాడించడం, అంటే తన్నడము, కొట్టడము, ఇట్లాంటి పనులు కూడా చేస్తుండేదట భర్తని. అట్లా భర్తని విపరీతంగా తిట్టడము, కొట్టడము, నానా రకాలైనటువంటి బాధలు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ అతని యొక్క సహృదయత చేత వాటన్నిటినీ మన్నిస్తూ తన భార్య ఎలాంటిదైనా భరించేవాడే భర్త కదా అనే ఒకే ఒక్క దృక్పథంతో ఆ భర్త కాలం గడుపుతూ ఉండేవాడు. అట్లా ఉన్నటువంటి వాడు భార్య మీద మోజును చంపుకోలేక, భార్యని వదిలిపెట్టలేక, అట్లా వదిలిపెడితే తన వంశానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఒకే ఒక్క భయం చేత ఆ మిత్రశర్మ కర్కశ పెట్టేటువంటి హింసలన్నిటినీ కూడా భరిస్తూనే ఉండేవాడు. అంతే తప్ప ఎటువంటి సందర్భంలోనూ అమ్మాయికి ఎదురు చెప్పేవాడు కాదు. ఆమెను శిక్షించలేడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లా ఉన్నటువంటి సమయంలో ఇక ఈ కర్కశ చేసేటువంటి చేష్టలకు హద్దు లేకుండా పోయింది. భర్త యొక్క సదాచారత, ఇట్లాంటి వాటికి, నియమాలకి, నిష్టలకి కట్టుబడి ఉన్నటువంటి వాడిని చూసి ఆ అమ్మాయి తన కామవాంఛలని అదుపులో పెట్టుకోలేక పరపురుషుల యొక్క సంపర్కానికి అలవాటు పడింది. ఇట్లా అలవాటు పడిపోయి ఈ పరపురుషులతో సంపర్కం కోసం అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ, భర్తని ఈసడిస్తూ, అత్తమామల్ని ఈసడిస్తూ ఇలా జీవిస్తూ ఉండేది. అత్తమామలు కూడా ఆవిడ దగ్గరకు వచ్చేటువంటి ఆ పరపురుషుల యొక్క బలం చేత ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తోంది అని తెలుసుకుని
లేనిపోయినటువంటి ప్రమాదాలు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇట్లా ఒకానొక రోజు ఒక పరపురుషుడితో సంగమాన్ని పొందుతున్నటువంటి సమయంలో అతను, నీ భర్త ఉండడం చేతే మనకు అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం, నీ భర్తే గనక అడ్డం లేకపోతే మనం ప్రతిరోజు ఇలా సుఖంగా ఉండవచ్చు కదా అని ఆ అమ్మాయిని ప్రేరేపిస్తే, ఆ మాటలకి లొంగిపోయినటువంటి ఆ కర్కశ భర్త అని కూడా చూడకుండా ఒకరోజు ఏకాంతంలో నిద్రపోతున్నటువంటి భర్త తల మీద ఒక బండరాయితో మోది అతన్ని చంపేస్తుంది. చూడండి, చెడు వ్యసనాల పాలైనటువంటి ఒక స్త్రీ ఎంత భయంకరమైనటువంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. కనుక స్త్రీలు లక్ష్మీ స్వరూపులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తత్వం వేరుగా ఉంటుంది. అట్లా కాకుండా ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు చాలా భయంకరమైనటువంటి యొక్క కష్టాల్ని కుటుంబాలకి, సమాజాలకి, అందరికీ కూడా పెడతారు. అట్లా ఈ కర్కశ భర్తని చంపేయడాన్ని చూశారు ఎవరు? అత్తమామలిద్దరు. చూసి ఇది ఏదో ఒక రోజు మనల్ని కూడా ఇలాంటి పనే చేస్తుంది అనుకుని పారిపోవడం జరుగుతుంది. అట్లా అత్తమామలు కూడా పారిపోయేసరికి, భర్త లేకపోయేసరికి ఇక ఆ కర్కశ చంపివేసినటువంటి ఆ భర్త శవాన్ని తానే ఈడ్చుకుని వెళ్ళిపోయి ఒక బావిలో వేసి పైన చెత్తా చెదారం అంతా వేసి కప్పెట్టేసి ఎవ్వరూ తనకేమీ తెలియనట్లుగా ఉంటూ ప్రతిరోజు తనకు దగ్గరకు వచ్చేటువంటి పురుషులతో, వేరువేరు వ్యక్తులతో సంగమాన్ని పొందుతూ ఇదే జీవితం అనేటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండేది. ఇట్లా ఉండి 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 తన యవ్వనం గడిచిపోయి, యవ్వనం పోయి ముసలిదైపోవడం చేత అనేక రకాల వ్యాధుల బారిన పడిపోయి, ఆ వ్యాధుల చేత చాలా ఇబ్బంది పడి చివరికి ఒకానొక రోజు నడిబజార్లో ఆవిడ కూడా మరణిస్తుంది. ఎప్పుడైతే ఇలా మరణించిందో తన దగ్గరకు వచ్చినటువంటి పురుషులు కానీ, తనతో సుఖాన్ని అనుభవించినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆవిడ శవాన్ని ముట్టుకోవడానికి కూడా రాలేదు, చూడడానికి కూడా రాలేదు. అట్లా రాకుండా పోయినటువంటి ఆ నిష్ఠుర చనిపోయిన తరువాత ఇక ఏం చేయాలో తెలియనటువంటి యొక్క పరిస్థితిలో ఆ శవాన్ని ఎవ్వరూ ముట్టుకోకపోయేసరికి యమదూతలు వచ్చి ఈ జీవుడిని తీసుకొని నరకలోకానికి వెళ్ళిపోయారు. అట్లా కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే వాళ్ళు కూడా దిక్కు లేకుండా పోయింది. యమదూతలు వచ్చి ఆ జీవిని పాశంతో కట్టేసుకొని నరకలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు. యముడు ఆ నిష్ఠుర చేసినటువంటి పనులన్నిటికీ చూసి దుర్భరమైనటువంటి శిక్షల్ని ఆవిడకు విధించాడు. ఏమేమి శిక్షలు విధించాడో చెప్తున్నానండి. ఇక్కడ భర్తను విస్మరించి, అంటే ఆ భర్త ఎలాంటి వాడై ఉండాలి? సద్గుణ సంపన్నుడై ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా సదాచార సంపన్నుడై ఉండి, సద్గుణ సంపన్నుడై ఉండి, సరి అయినటువంటి రీతిలో భార్యను కాపాడుతూ ఉండి, ఆవిడను మన్నిస్తూ ఉండేటువంటి భర్తకి ద్రోహం చేయకూడదు. అంతేగాని భర్తగా ఉన్నటువంటి వాడు ఆవిడ్ని హింసిస్తూ ఉన్నా సరే ఏమి చేయకూడదని కాదు ఇందులో ఉద్దేశం. అట్లా ఆ భర్తల్ని ఎవరైతే హింసించారో, పరపురుషుల యొక్క ఆలింగనం చేసుకుని పరపురుషుల యొక్క సంగమాన్ని కోరుకున్నదో ఆ నిష్ఠురునికి మొట్టమొదటిసారిగా యముడు వేసినటువంటి శిక్ష ఏమిటంటే, పరపురుషుల యొక్క ఆలింగనాన్ని కోరుకున్నది కనుక బాగా కాలుతూ ఉన్నటువంటి ఆ పాపానికి పరిహారంగా ఎర్రగా మండుతూ ఉన్నటువంటి ఒక ఇనుప స్తంభాన్ని ఆవిడ చేత కౌగిలింప చేశారు. ఆవిడ చేతులు రెండు కట్టివేసి ఆ చేతుల మధ్యలో ఒక ఎర్రటి ఇనుప స్తంభానికి కట్టివేసి ఆ స్తంభాన్ని కౌగిలించుకునేలా చేశారట. అంత భయంకరమైనటువంటి ఒక శిక్ష పరపురుష సంగమాన్ని కోరుకున్న ఆ మనిషికి వేయడం జరిగింది యమలోకంలో. ఇక భర్త తలని బద్దలు కొట్టింది కదా, రాతితో కొట్టేసి చంపేసింది అని మనం చెప్పుకున్నాం కదా. అలా చంపినందుకు గాను ముళ్లతో ఉన్నటువంటి గదలతో ఆవిడ తల మీద చిట్టి నెత్తురు వచ్చేలాగా యమదూతలందరి చేత కొట్టించాడు యముడు. అట్లాగే భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తిట్టినందుకు, నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడినందుకు, అత్తమామల్ని మాట్లాడినందుకు, ఆ నోట్లోనూ ఆ చెవులలోనూ ఇతరులు మాట్లాడేటువంటి చెడు మాటలు విన్నందుకు ఆ చెవులలోనూ, నోటిలోనూ, ముక్కులలోనూ సీసాన్ని కరిగించి పోసి వాటినన్నిటినీ కూడా బంధించేశారట. సీసాన్ని కరిగించి ముక్కులు చెవుల్లో పోసేశారు.
అట్లాగే దాని పాదాలను పట్టుకొని కఠిన శిలల పైన వేసి, అంటే బాగా బండరాళ్ళ మీద వేసి కాళ్ళ మీద బాగా కొట్టించాడు. అలాంటి కత్తుల చేత వాటి చేత కొట్టించాడు. ఇలాంటి శిక్షలన్నీ కూడా ఆవిడికి వేసి కుంభీపాక నరకానికి పంపించేసాడు. కుంభీపాక నరకంలో ఏం చేస్తారంటే ఇనుప ముక్కులు ఉన్నటువంటి గ్రద్దలు, ఇనుప ముక్కులు ఉన్నటువంటి కాకులు, ఇనుప గోళ్ళు ఇట్లాంటివి ఉన్నటువంటి అనేక రకాలైన విషపూరితములైనటువంటి జంతువులు ఇలాంటివన్నీ ఉంటాయి. దాంట్లో పడేస్తారు. సలసల కాగేటువంటి నూనెలు ఉంటాయి, అలాంటి వాటిల్లో పడేస్తారు. ఇట్లా దానిని కుంభీపాకం అని పిలుస్తారు. అలాంటి నరకంలో ఆ అమ్మాయిని పడవేసి అనేక రకాలైనటువంటి విధాలుగా ఆవిడని శిక్షించాడు. ఇట్లా ఆవిడతో పాటు ఆవిడ చేసినటువంటి పాపముల చేత, ఆవిడని నియంత్రించలేకపోవడం చేత, ఆవిడ వంశం, తల్లి వంశంలో 7 తరాల వాళ్ళని, తండ్రి వంశంలో 7 తరాల వాళ్ళని, మొత్తం 21 తరాల మంది ఈవిడ చేసిన పాపాల వలన నానా రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం, చాలామంది అనుకుంటారండి, మేమేం చేయలేదండి, కానీ ఎందుకో మాకు ఈ కష్టాలు పోవట్లేదు. మనం ఏం చేయక్కర్లేదు. మనకు ముందున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేసుకుంటే అది ఆనువంశికంగా మనల్ని వేధిస్తుంది. అట్లా వేధించినటువంటి ఆ 21 తరాల వాళ్ళు కూడా కుంభీపాక నరకంలో పడి కుమిలిపోయి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అట్లా ఉన్నటువంటి సమయంలో ఆ నరకానుభవాన్ని పొందిన తరువాత ఈ అమ్మాయి 15 సార్లు కుక్కలాగా జన్మించిందట. అలా కుక్కలాగా జన్మించి 15వ పర్యాయం కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మించి, ఆ కుక్కగా జన్మించినటువంటి ఆ అమ్మాయి ఒకానొక బ్రాహ్మణుని యొక్క ఇంట్లో ఉంటూ ఉండేది. అట్లా ఉన్నటువంటి ఆ కుక్కకి ఒక రోజున కార్తీక మాసంలో బ్రాహ్మణుడు ఏం చేశాడంటే సోమవార వ్రతాన్ని ఆచరించాడు. ఆ కుక్క బ్రాహ్మణుల ఇంట్లో ఉంటుంది. సోమవార వ్రతాన్ని బ్రాహ్మణుడు నియమనిష్టలతో ఆచరించి ఆ పగలంతా కూడా భోజనం చేయకుండా, ఇంట్లో వంటలేం చేయరు కదా, మరి అలా చేయకుండా ఉండడం చేత కుక్కకు కూడా ఆహారం లేదు. అనుకోకుండా కుక్క కూడా ఉపవాసం చేయాల్సి వచ్చింది. అట్లా ఉపవాసం ఉన్నటువంటి ఆ కుక్క ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అది పడుకొని ఉంటే, ఈ బ్రాహ్మణుడు రాత్రికి నక్షత్ర సందర్శనం అయిన తర్వాత బలి అన్నాన్ని, అంటే భగవంతునికి భూతప్రేత పిశాచాదులన్నిటికీ ఆహారంగా పెట్టడానికి, భోజనం చేయడానికి ముందు బ్రాహ్మణుడు వేసేటువంటి బలి, అలా బలి కోసమని ఒక అన్నం ముద్ద తీసుకుని వెళ్ళి అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళాట. ఇట్లా ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ కుక్క గబగబా వెళ్ళి, పొద్దు నుంచి మలమల మాడిపోతున్నటువంటి కడుపు చేత, ఆకలి చేత బాధపడుతూ ఉన్న కుక్క గబగబా వెళ్ళి ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి సోమవార వ్రత ప్రసాదం ఏదైతే బలిగా అక్కడ పెట్టాడో ఆ బలి ముద్దని గబగబా ఆరగించిందట. ఎప్పుడైతే ఇట్లా బలిగా పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించిందో ఆ కుక్కకి అప్పటి వరకు లేనటువంటి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఇట్లా పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణుణ్ణి ప్రార్థన చేస్తోంది. ఓ బ్రాహ్మణుడా నన్ను రక్షించు, ఓ బ్రాహ్మణుడా నన్ను రక్షించు అని అరుస్తోందట. బయటకు వచ్చి చూశాడు, ఎవరా నా రక్షించమని అడుగుతున్నది ఎవరా అని చూస్తే బ్రాహ్మణుడికి ఎవరు కనపడలా, కుక్క తప్ప. సరే ఎవరూ లేరనుకొని గబగబా లోపలికి వెళ్ళాడు. కానీ మరలా బ్రాహ్మణుడా నన్ను రక్షించు అని పిలవడం వినపడి బయటకు వచ్చి చూస్తే చివరికి ఆ కుక్కయే మాట్లాడుతోందని గ్రహించాడు. ఇట్లా గ్రహించి కుక్క మాట్లాడడానికి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోయి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే అప్పుడు ఆ కుక్క తాను చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా తనకి చెప్పి, నువ్వు చేసినటువంటి సోమవార వ్రత పిండాన్ని, బలిని నేను స్వీకరించడం చేత నాకు ఇలా పూర్వజన్మ స్మృతి కలిగిందయా, కనుక నువ్వు చాలా గొప్ప పుణ్యాత్ముడివి, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, కనుక నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని, 1 వారం యొక్క ఫలితాన్ని నాకు దానం చేసి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ బ్రాహ్మణుడు కనికరించి ఆ కుక్కకి తాను చేసినటువంటి సోమవార వ్రత ఫలితాన్ని ధారాదత్తం చేశాడు. ఎప్పుడైతే ఇలా ధారాదత్తం చేశాడో ఆ ఫలితాన్ని అందుకున్నటువంటి ఆ కుక్క రూపంలో ఉన్న నిష్ఠురి యవ్వనలో ఉన్నటువంటి ఒక అందమైన స్త్రీగా మారి ఆ అనుభవాన్ని పొందినటువంటిది
బ్రాహ్మణుడికి నమస్కరించి చివరికి శివ సాయుధ్యాన్ని పొందింది. ఇట్లా పొందడానికి గల కారణం ఏమిటి అంటే సోమవార వ్రత ఫలితమే. కనుక పాపములు చేసి ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా ఆ పాపములన్నిటి నుండి కూడా నివృత్తి కలిగి సోమవార వ్రతం చేసినటువంటి స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా శివుని యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతూ ఉన్నారు, నరకాది బాధల నుంచి విముక్తిని పొందుతున్నారు అని చెప్పి ఈ కథా విధానంలో మనందరికీ కూడా తెలియజెబుతూ నిష్ఠురి యొక్క జీవన విశేషాల్ని వివరిస్తూ ఉన్నాడు వశిష్ఠ మహాముని. ఇట్లా ఈ సోమవార వ్రత ఫలితం ఎంత గొప్పది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు చెప్తూ ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని తప్పి ప్రవర్తించకుండా ఉండాలి. అలా ధర్మాన్ని తప్పి ప్రవర్తించకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుసో తెలియకో పాపములు చేస్తూ ఉండవచ్చు. అట్లా చేసినటువంటి పాపములన్నీ కూడా నశింపు పొంది శివ సాయుధ్యము విష్ణు సాయుధ్యము కలగడం కోసం నిస్సంశయంగా నిశ్రేయమైనటువంటి ఫలితాలను అందించేటువంటి యొక్క లక్షణం కార్తీక పురాణమునకు, కార్తీక మాసమునకు, కార్తీక వ్రత విధానానికి, కార్తీక దీప ప్రభావానికి ఉన్నది. కనుక అందరూ కూడా స్నానం చేయడం, జపం చేయడం, దానం చేయడం, సోమవార వ్రతాన్ని ఆచరించడం అనేటువంటి పనులు తప్పనిసరిగా చేయడం ద్వారా జనక మహారాజా సకల విధములైనటువంటి పాపముల నుండి విముక్తులవుతూ ఉన్నారు అని చెప్పి వశిష్ఠ మహాముని తెలియజెప్తున్నటువంటి కార్తీక పురాణం, స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణంలో 2వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. కనుక ప్రతి వాళ్ళు ఈ సోమవార వ్రతాన్ని యథావిధిగా ఆచరించి పరమేశ్వరుని యొక్క సాయుధ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ పరమేశ్వరానుగ్రహం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.